దాడిలో గాయాలకు పాల్పడిన వ్యక్తులకు సంబంధించిన అంశాల విషయంతో పాటు గాయపడ్డ మా అధికారి వెంకటరెడ్డి గారిని పరామర్శించేందుకు నేను పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి వారిని పరామర్శించడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ అధికారి అనేవారు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా అనునిత్యం పనిచేస్తూ ప్రజల సంక్షేమం గురించి వారి సొంత గ్రామాలను వదిలి సొంత రాష్ట్రాలను వదిలి ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలను సేవలు అందిస్తూ ఉంటారని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మర్చిపోయింది. అధికారులు అని చూడకుండా ఏ విధమైన ప్రవర్తన వారు ఈరోజు వారి ప్రవర్తన ద్వారా ఎంతమందికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తూ భయాందోళన సృష్టించాలని ఒక కాన్స్పిరసీని రచించి అధికారులపై దాడి చేయడం అనేది ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. వెంకటరెడ్డి గారు వారి గాయాలను చూస్తూ ఉంటే ప్రధానంగా ఇప్పుడే మరి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తరుణంలో